హలో. ఇంగ్లీష్ తెలుగులాగే ఒక భాష. తెలుగు కంటే ఇంగ్లీష్ అంటే అది గొప్ప ఏం కాదు. ఏ భాషకి ఆ భాషే గొప్ప. చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు చాలా పెద్ద గొప్ప అని. అలా అయితే అమెరికాలోని బ్రిటన్లోని అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారప్ప. అడుక్కునేవాడు ఏమైనా గొప్ప కాదే. ఎవడి మాతృభాష వాడి గొప్ప. ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా సులువుగా వస్తుంది. భాషని భాషగానే తీసుకున్నాం. చూడండి, ఏ భాష అయినా మొదట ఎవరుండాలంటే మాట్లాడాలంటే నేను ఉండాలి. నేను ఒక్కడే మాట్లాడించుకుంటే సరిపోతుందా? నాతో పాటు నువ్వు ఉండాలి. ఓకే, నేను నువ్వు మాట్లాడుకుంటే పక్కవాడి గురించి ఎవడు మాట్లాడతాడు? దాని గురించి ఎవడు మాట్లాడతాడు? వారి గురించి ఎవరు మాట్లాడతారు? కాబట్టి అతడు ఉండాలి, ఆమె ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. సో వీటి మధ్య కదా మాటలు కానీ సంభాషణలు కానీ జరిగేది. ఐ అనేటువంటిది ఫస్ట్ పర్సన్, యు అనేటువంటిది సెకండ్ పర్సన్. ఈ ఐ ఈ ఉన్నాయి చూశారు, ఇవి ఎక్కడికి ఎప్పటికీ మారవండి. చూడండి, వీటికి ప్రత్యామ్నాయం లేదు. ఐ అంటే నేనంటే నేనే, బయటికి వెళ్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఐని ఎప్పుడు అయినా వాడతాము. యు నీతో మాట్లాడు, నీ గురించి మాట్లాడకు నువ్వు అనే మాట్లాడతాను తప్ప నేను వేరే చేసి మాట్లాడు కదా. నీతో మాట్లాడే నీ పేరు ఎందుకు వాడతాను నేను? కాబట్టి ఈ రెండింటికి ప్రత్యామ్నాయం లేదు. మరి హీకో, హీ అంటే రాజు అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, మారిపోతూ ఉంటాడు. మరి షీ అంటే సీత అవ్వచ్చు, లత అవ్వచ్చు, గీత అవ్వచ్చు, కాజల్ అవ్వచ్చు, ఆర్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మరి దిస్ అంటే క్లాస్ రూమ్ అవ్వచ్చు, బెంచ్ అవ్వచ్చు, బ్యాగ్ అవ్వచ్చు, ఓకే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే వాటిని వాడుకోవచ్చు. కాబట్టి థర్డ్ పర్సన్ కి వచ్చేసరికల్లా ఈ థర్డ్ పర్సన్ లో ప్రత్యామ్నాయం ఉంటుందన్నమాట. కాబట్టి థర్డ్ పర్సన్ కి ఒక విభిన్నత ఉంది వెబ్ విషయంలో, అది తర్వాత చెప్తాను. ఇక్కడ నేను ఐ అని రాశాను, ఏ బనానా అన్నాను. ఏమైనా అర్థం ఉందా? ఐ ఏ బనానా ఏమిటిది? ఆ బనానా తిన్నావా, కొన్నావా, కొరికావా, కట్ చేసావా, ఏమిటి చేసావు? దానికి అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఐ బై ఏ బనానా అర్థం వచ్చింది. అంటే ఒక వాక్యానికి ప్రాణం ఏమిటి? వెల్. వాక్యానికి ప్రాణం వెల్. ఒక సెంటెన్స్ లో చూడండి, ఐ బై అన్నారు. ఓకే, దీనికి కూడా అర్థం. నేను కొన్నాను, ఏదో కొన్నాను మొత్తానికి. నీకెందుకు అది? ఐ బై, నేను కొన్నాను అంటే ఒక సెంటెన్స్ లో ఉండవలసిన ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. వెర్బ్ లేనిదే సెంటెన్స్ కి పరిపూర్ణత రాదు. కాబట్టి మనకి ఎన్ని ఎక్కువ వెర్బ్స్ తెలుగులో అయినా, తమిళంలో అయినా, ఇంగ్లీష్ లో అయినా, కన్నడంలో అయినా వెర్బ్స్ అనేటువంటివి ముఖ్యమైనవి. చూడండి, ఐ బై ఏ బనానా, ఐ కట్ ఏ బనానా, ఐ ఈట్ ఏ బనానా. సో యూ కెన్ రైట్ many sentences. You can tell many sentences. I eat a banana, I cut a banana, I buy a banana. So ఇక్కడ ఏ వాక్యమైన నిర్మాణం జరగాలి అంటే మొదటి సబ్జెక్ట్ తో పాటు వెర్బ్ ఉండాలి. ఆబ్జెక్ట్ అనేది అంత కంపల్సరీ కాదు. ఐ కట్, ఐ ఈట్, ఐ డాన్స్, సెంటెన్స్ అయిపోయింది. ఐ డాన్స్, ఐ కట్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? వెర్బ్. సబ్జెక్ట్ తో పాటు వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ తో పాటు వెర్బ్ ఉంటే ఆ సెంటెన్స్ పరిపూర్ణత ఉంటుంది. మరి థర్డ్ పర్సన్ సింగులర్ ఇందాక చెప్పుకున్నా కదా. థర్డ్ పర్సన్ సురేష్ ఉన్నాడు. మరి an apple, సురేష్ an apple అన్నాను. అర్థం లేదు. సురేష్ ఈట్స్ an apple. ఇక్కడ చూడండి, సురేష్, రాజేష్, శ్రీదేవి, గీత, సీత, అమల, కమల, ఎవరైనా థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ముందే చెప్పుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ అనేటువంటిది విభిన్నమైనది. హీ అనేది రకరకాలుగా చెప్పుకోవచ్చు, షీ అనేది రకరకాల పేర్లతో చెప్పుకోవచ్చు. కాబట్టి విభిన్నమైనదే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ వెర్బ్ కి ఈ సందర్భంలో ఎస్ వచ్చింది.
ఐ ఈట్స్ అనే యాప్ అనలేదే, యూ ఈట్స్ అనే యాప్ అనలేదే. కానీ సురేష్ ఈట్స్ అన్ యాపిల్, రాజేష్ ఈట్స్ అన్ యాపిల్, శ్రీదేవి ఈట్స్ అన్ యాపిల్. సి cuts. సురేష్ cuts an apple. శ్రీదేవి cuts an apple. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నటువంటి విభిన్నత ఏమిటది? ఇప్పుడైతే ప్రెజెంట్ టెన్స్ లో నిత్యం జరిగేటువంటి పనులు చెప్పే సందర్భంలో, మనం అలవాటు గురించి చెప్పే సందర్భంలో థర్డ్ పర్సన్ సింగులర్ కి వెర్బ్ తో పాటు V1 తో పాటు ఎస్ చేరాలి. అదొక దాని విభిన్నత. మనం ఈరోజు ప్రెజెంట్ సింపుల్ లో సంభాషణ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం. ప్రెజెంట్ సింపుల్ అంటే ఏమిటి? నిత్యం జరిగేటువంటి విషయాలు, అలవాటు, మరి ఏమంటారు, నిత్య సత్యాలు, రోజు చేసేటువంటి నిత్య కృత్యాలు, ఇవన్నీ కూడా మనం ప్రెజెంట్ సింపుల్ లో చెప్పుకుంటాం. సరే, బాగుంది. మరి మాట్లాడేటప్పుడు సంభాషణ చేసేటప్పుడు ఏమిటేమిటి కుశల సమాచారం అడిగేటప్పుడు ఏం చెప్తాం? ఒక ప్రవచనం చెప్తాం, ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఎరా బాగున్నావా? ఏమడిగాం? ప్రశ్నించాను. నేను బాగున్నాను, సమాధానం, ప్రవచనం చెప్పాము, స్టేట్మెంట్ ఇచ్చాను. సో మనకి రకరకాల మన సెంటెన్సెస్ మనం చెప్పుకుంటాం. మనం సంభాషించుకునేటప్పుడు ప్రశ్న వేస్తాం. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రశ్నలు వేయడం అనేటువంటిది సంభాషణ సహజమే కదా. మరి ప్రశ్న వేసేటప్పుడు అది ఇంటరాగేటివ్ సెంటెన్స్, గ్రామర్ లో మనం వెళ్ళద్దు. మరి ఆన్సర్ చెప్తాం, నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్. సరే, అది ఆన్సర్. ఆన్సర్ అనేటువంటిది ఏంటి? అసర్టివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్. అలాగే రైట్, గెట్ మీ ఎ టంబ్లర్ ఆఫ్ వాటర్, క్లీన్ దిస్ రూమ్, గో అవే ఫ్రమ్ హియర్, ఇలా అంటాం, కమెంట్ చేస్తాం. సో అలాగే రిక్వెస్ట్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, వుడ్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. సో ఇవన్నీ రిక్వెస్ట్. అలాగే ఓ మై గాడ్ వాట్ హ్యాపెన్, ఎక్స్క్లమేషన్. సో దిస్ ఈస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీస్ బోత్ ఆర్ ఇంపారేటివ్ సెంటెన్సెస్. సో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం సంభాషణలో వాడతాం కదా. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్ అంటే మనం చెప్పుకున్నాం. మరి ప్రెజెంట్ సింపుల్ లో మరి ముందు ప్రశ్న వేయాలి, తర్వాత సమాధానం చెప్పాలి. ఓకేనా? మనం ముందు దీనికి సింపుల్ గా స్ట్రక్చర్ తెలుసుకున్నాం. ఏమిటి? ఇందులో హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. ఐ డ్రింక్ మిల్క్. నేను పాలు తాగుతాను, నిన్న తాగాను, ఈ రోజు తాగాను, రేపు కూడా తాగుతాను. ఇట్ ఈస్ మై హ్యాబిట్. సో ఐ డ్రింక్ మిల్క్. ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. ఇక్కడ డ్రింక్ అనేటువంటి V1 మాత్రమే ఉంది. దిస్ ఈజ్ an assertive sentence. assertive sentence, ప్రవచనం. ఐ డ్రింక్ మిల్క్. మరి దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ మార్చాలంటే మనకి ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ లో మనకి ఉండవలసిన మెయిన్ వర్బులు డూ అండ్ డస్. డూ అండ్ డస్. మరి డూ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ అంటే యు. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ లో మాత్రమే డూ ని యూజ్ చేస్తాం. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే విభిన్నమైనదని. మరి వెర్బ్ ఎస్ పెట్టాం కదా. హీ లైక్స్ an apple, he eats an apple, he cuts an apple. Rajesh watches a movie, Rajesh drinks coffee. సో ప్రతి వెర్బ్ కి ఎస్ చేరుతోంది కదా. అలాగే ఇక్కడ డూ కు బదులు థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే డస్ అనేటువంటి వెర్బ్ వస్తుంది. సో ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ చెప్పాను. ఐ డ్రింక్ మిల్క్, షీ డ్రింక్స్ మిల్క్, రాధా సింగ్స్ ఏ సాంగ్, గీతా plays cricket. These are all assertive sentences. Okay. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్, రాధా ఈట్స్ an apple. ఇది assertive సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ ఎస్ వచ్చింది.
ఓకే ది అసర్టివ్ సెంటెన్స్. మరి క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ తయారు చేయొచ్చు? WH క్వశ్చన్ తయారు చేయొచ్చు, వెర్బ్ తో క్వశ్చన్ తయారు చేయొచ్చు. వాట్ ఈస్ WH క్వశ్చన్స్? వాట్, హూ, వేర్, వై, వెన్, హౌ వీటితో ప్రారంభమయ్యే ప్రశ్నలు WH క్వశ్చన్స్. అలాగే ప్రెజెంట్ సింపుల్ లో డు, డస్ తో ప్రారంభమయ్యే ప్రశ్నలు వెర్బ్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ రాధా ఈట్స్ అన్ యాపిల్ అనేటువంటిది అసర్టివ్ సెంటెన్స్ ఇక్కడ రాశాను కదా. అప్పుడు నేను అడుగుతున్నాను రాధా యాపిల్ తిన్నది. రాధా యాపిల్ తిన్నదా? ఓకే ఇక్కడ ఈట్స్ దీన్ని వెర్బ్ తో క్వశ్చన్ చేయాలి. ఎలాగా? డస్ రాధా ఈట్ అన్ యాపిల్? డస్ రాధా ఈట్ అన్ యాపిల్? ఇక్కడ డస్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ వెర్బ్ కి ఇక్కడ ఎస్ అవసరం లేదు. డస్ రాధా ఈట్ అన్ యాపిల్? ఓకే వెర్బ్ తో క్వశ్చన్ చేశాం. మరి ఏమిటి తింది, ఏమిటి తుంది అని అడగాలి. ఎలా అడుగుతాను? వాట్, ఇది ప్రెజెంట్ సింపుల్. ఇక్కడ ఏమిటిది? ప్రెజెంట్ సింపుల్ లో ఉంది. ఇక్కడ ఎవరు కూడా రాధా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాట్ డస్ రాధా ఈట్? వాట్ డస్ రాధా ఈట్? ఏమిటి తింది? వాటితో క్వశ్చన్ చేశాను. డస్ ఎందుకు వాడాను ఇక్కడ? రాధా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాట్ డస్ రాధా ఈట్? ఓకే సరే. మరి ఇంకో WH క్వశ్చన్ ఎలా ఆడచ్చు? యాపిల్ అది ఏ పండు తింది? ఏ పండు తింది? ఏ పండు? విచ్ ఫ్రూట్ డస్ రాధా ఈట్? ఏ పండు రాధ తింది? ఫ్రూట్ డస్ రాధా ఈట్? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇలా సంభాషించుకోవడం. ఓకే రాధా ఇప్పుడు మనం 3 టేబుల్ ప్రకారం మనం కొన్ని సెంటెన్సెస్ తయారు చేద్దాం. సంభాషణ కూడా చేద్దాం. I write a letter. I draw a picture. I cut an apple. See, I write a letter. నేను ఉత్తరం రాశాను. Do I write a letter? Interrogative sentence. Who writes a letter? క్వశ్చన్ వేసేటప్పుడు ఎవరు రాశారు? Who writes a letter? You just రెండు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఒక WH క్వశ్చన్, ఒక వెర్బ్ క్వశ్చన్, ఒక అసర్టివ్ సెంటెన్స్ తయారు చేయండి. I write a letter. Who writes a letter? Do I write a letter? Okay. You draw a picture. Who draws a picture? Who draws a picture? You draw a picture. What do you write? What do you draw? What do you draw? నువ్వేం డ్రా చేసావు? అలాగే సతీష్ కట్ an apple. సతీష్ writes a letter. సతీష్ writes a letter. సతీష్ draws a picture. సతీష్ cuts an apple. ఓకే ఈ సెంటెన్స్ లో WH క్వశ్చన్ ప్రిపేర్ చేయండి. What does Satish write? Satish ఏమిటి రాశాడు? What does Satish write? Does Satish write a letter? Satish ఉత్తరం రాశాడా? ఓకే. Satish draws a picture. Satish draws a picture. What does Satish draw? Okay, WH question. So does Satish draw a picture? Satish picture వేసాడా? Does Satish draw a picture? Okay. Srinu cuts an apple. Srinu cuts an apple. ఇక్కడ ఏమన్నాం? I cut an apple అన్నాం. Srinu cuts an apple. Srinu apple cut చేస్తాడు. So does Srinu cut an apple? శ్రీను యాపిల్ కట్ చేస్తాడా? చేస్తాడా? వాట్ డస్ శ్రీను కట్? శ్రీను ఏమిటి కట్ చేశాడు? మరి ఈ విధంగా
మనం రోజు కూడా 10 నిమిషాలు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం.